పోస్టర్ చూస్తారు కదా ఫ్రెండ్స్, పెద్ది. ఈ పెద్ది మూవీ పాన్ ఇండియా వైజ్గా మంచి క్రేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పెద్ది మూవీకి డైరెక్షన్ బుచ్చిబాబు. ఈ బుచ్చిబాబు గారు గతంలో ఉప్పిన మూవీ తీసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకున్నారు. ఆ హిట్ సొంతం చేసుకోగలనే మన రామ్ చరణ్కి ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా కథ అయితే చెప్పారు. రామ్ చరణ్ గారు అయితే దాన్ని ఓకే చేయడం కూడా జరిగింది. ఈ మన ప్రభాస్ మారుతి గారికి రాజాసాబ్ ఎలాగైతే ఆఫర్ ఇచ్చారో మన రామ్ చరణ్ కూడా ఈ పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారికి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు చిన్న డైరెక్టర్ కానీ రామ్ చరణ్ పాన్ ఇండియా వైజ్గా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది RRR మూవీతో. అలాంటి హీరో ఒక చిన్న డైరెక్టర్ ఇవ్వడం అయితే అది కత్తి మీద స్వామి లాంటిదే. ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా మన బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, అదేనండి దేవరా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది కదా జాన్వీ కపూర్, ఆవిడనైతే తీసుకోవడం జరిగింది. అలాగే మెయిన్ విలన్ పాత్రలో మన టాలీవుడ్ విలన్ జగపతి బాబుని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిప్సం వచ్చింది, అది సక్సెస్ఫుల్గా పాన్ ఇండియా వైజ్గా మంచి భజన అయితే క్రియేట్ చేసింది. అలాగే దీని నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు, చిక్రీ చిక్రీ సాంగ్. ఈ సాంగ్ గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. సోషల్ మీడియా వైజ్గా అలాగే మొత్తం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా చిక్రీ చిక్రీ పాటే. ఇది మొత్తం 100 మిలియన్ వ్యూస్ అయితే సొంతం చేసుకుంది. మంచి సూపర్ హిట్ అయ్యింది. అలాగే పెద్ద మూవీకి మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. అలాంటి చిత్రం రిలీజ్ డేటు మార్చి 27న రావాల్సిన సినిమా ఈ ప్రజెంట్ యూట్యూబ్లో అయితే ట్రెండింగ్లో ఉంది, వాయిదా పడిందని. ఆ వార్త అయితే నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే షూటింగ్ లేట్ అవుతుంది. దీనివల్ల జూన్లో వస్తుంది అనుకున్నారు ఫస్ట్ మూవీ మేకర్స్ అనఫిషియల్గా, కానీ ఆ డేట్ మరింత జరిగి మన దసరాగా అయితే వస్తుందని అంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి అఫీషియల్గా అయితే ఇంకా మూవీ మేకర్స్ ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. అనఫిషియల్గా అయితే ట్రెండింగ్లో ఈ మూవీ వాయిదా పడ్డదని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.